లోపలికి వెళ్ళాక మా చేతిలో 165 పేజీల బుక్ పెట్టారు. 165 పేజీల బుక్. సారీ రీకాల్ చేయొచ్చా? 165 పేజీల క్వశ్చన్స్ ఉన్న బుక్ పెట్టారు చేతిలో. ఇంత ఉంది అది. 165 క్వశ్చన్స్ ఉన్న బుక్. 165 క్వశ్చన్స్. ఓడియమ్మ, అన్ని క్వశ్చన్స్ ఏమున్నాయి తమ్ముడు? అదే అందులో ఆల్రెడీ అడిగినవే 3. మీకు బాధ వేసే 3 విషయాలు, మీకు ట్రామా ఏంటి, మీ చైల్డ్హుడ్ ఎలా జరిగింది, అండ్ మీకు ఏమైనా కేసులు ఉన్నాయి మీ మీద ఏంటి, మీ లవ్ లైఫ్ ఏంటి, మీరు ఎలా ఉన్నారు, ఏం జరిగింది, రకరకాలుగా. అండ్ అలాగే రెండు క్వశ్చన్స్ నాకు బాగా ఫన్నీ అనిపించినవి ఏంటంటే, మీకు ఏమైనా అనిపిస్తే దాని గురించి ఒక డ్రాయింగ్ వేయండి అండ్ మీ గురించి ఒక డ్రాయింగ్ వేయండి అని ఇచ్చారు. నేను ఇంకా నాకు ఒక స్ట్రైట్ లైన్ గీయడమే రాదు సరిగా, నువ్వు డ్రాయింగ్ వేయమంటున్నావు అని చెప్పి. కాదు, మీకు ఏమైనా అనిపిస్తే డ్రాయింగ్ ఏంటంటే దేని గురించి? అదే మరి నాకు అర్థం కాలే. మీ గురించి డ్రాయింగ్ వేయండి. ఓకే, మన గురించి డ్రాయింగ్ అంటే మన సెల్ఫ్ ఎలా ఉంటాము, ఎలా చూపించుకోలేము, దానికి వేసినాలు ఏంటి. స్టేజ్ వేసి స్టేజ్ మీద నేను పర్ఫామ్ చేస్తున్నట్టు పెట్టి చేసిన. పైన ఏమైనా ఆలోచించుకుంటే అన్ని పాములే ఉన్నాయి ఇక్కడ అని చెప్పి పాములు వేసేసి ఎప్పుడు ఏది కాడేసో తెలీదు అనుకున్నావా? ఓకే, నెక్స్ట్. అంతే. అండ్ అది 3 గంటలు పట్టింది అది నింపడానికి మాకు. చేతులు పడేసే, చేతులు పడిపోయాయి. అండ్ పేరాల్లో నింపాలే, కష్టం. తెలుగు కూడా అర్థమయ్యే తెలుగు కాదు, అండ్ ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి సరిపోయింది. ఇంగ్లీష్ లో చదువుకొని చదువుకొని ఫస్ట్ మనం బుర్రకెక్కించుకొని అక్కడ ఆన్సర్ పర్ఫెక్ట్ పెట్టాలి. ఓకే, ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏమన్నా చెప్పిండ్రా? చెప్పలే. ఓకే, నెక్స్ట్. తర్వాత మమ్మల్ని తీసుకొని వెళ్ళారు ఒక గ్రూప్ లాగా, లైన్ కట్టించాయి ఒక ట్రైన్ లాగా. అందులో ఎందుకు స్క్విడ్ గేమ్ గుర్తొస్తుంది సీనా. అదే ఓకే, లైన్ కట్టించి మాకు ఒక ఇక్కడ అంటించి ఒకటి, అందులో ఫస్ట్ నేనే అనమాట. జెనిత్ రిలాక్స్, జెనిత్ రిలాక్స్, జెనిత్ రిలాక్స్ అని చెప్పారు. ఓకే అనుకున్నా.